హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈ రోజైతే మేము మా అక్క వాళ్ళ ఊరు వెళ్తున్నాం. ఎందుకు దేనికి అనేది ఈ వీడియో ఎండింగ్లో మీకు తెలుస్తుంది. సో అలా మేము రీచ్ అయినాక మా అక్క కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్ చూడండి. ఎవరికైనా ఉంటుంది, అత్తగారి ఇంట్లో ఉండి అమ్మ వాళ్ళు వచ్చారంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఈ లోపు మా అక్క వాళ్ళ పాప వస్తే తనతో ఫుల్గా ఆడుతున్నాను. మా అమ్మ నాన్నకి మా అక్క అంటే ఎంత ఇష్టమో ఇప్పుడు అర్థమవుతుంది. దాన్ని కష్టపెట్టకుండా వీళ్ళిద్దరే వంట చేసేస్తున్నాను. అవేంటో కాదండి, గారెలు. ఈ లోపు ఇలా చూస్తూ ఉండగా మా పిన్ని, మా పెద్దమ్మ అందరూ కలిసి వచ్చేసారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ప్రతి ఫ్యామిలీలో సిబ్లింగ్స్ లేనిదే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండదో, సో మా ఇంట్లో కూడా సేమ్ అంతే. సో మా తమ్ముడు, మా చెల్లి అందరూ రాగానే ఫెస్టివల్ వైబ్ అనేది భలే క్రియేట్ అయింది. సో ఆ నైట్కే మేమందరం రెడీ అయిపోయాం. రెడీ అయితే గుడికి స్టార్ట్ అయిపోయాం. గుడి ఎంట్రన్స్లోనే ఇవన్నీ కనిపించాయి. చూడగానే కొనాలనిపించింది కానీ కొనలేదు, ఎందుకంటే అటు నుంచి రిటర్న్ వచ్చినప్పుడు తీసుకుందామని పెద్దలు చెప్పిన మాట ఎందుకు వినకూడదని ఇంకా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేసి మేమైతే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. మెట్లు ఎక్కేసి పైకి వచ్చేగానే దేవుడి దర్శనం అని తీసుకుందాం అనేసి ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి దేవుడి దర్శనం చేసుకుని మళ్ళీ కిందకి దిగేసినాక కింద బబుల్స్ ఊదుతూ ఉంటే నేను ఒక రీల్ చేసుకుంటాను, నాకు ఒకసారి తీరా అని చెప్పేసి రీల్ తీసిన వెంటనే అలా కొంచెం ముందుకు వచ్చాక తమ్ముడాలు ఏదో ఫన్నీగా ఆడుతా అంటే ఇదైతే ఎక్కించాము. దీన్ని ఏమంటారో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి గైస్. ఈ రోజు అయితే మేము ఇంకా ఇలా ఎంజాయ్ చేసి ఇంటికి మాత్రం రిటర్న్ అయిపోతున్నాం మళ్ళీ అందరం. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బై గాయస్.